నమస్తే ఆస్పిరెంట్, నేను మీ చరణ్ సార్ని. అమృతాస్ అకాడమీలో అర్థమెటిక్ మరియు రీజనింగ్ డీల్ చేసే నేను మీ చరణ్ సార్ని. మరి ఈ రోజు మన అమృతాస్ అకాడమీ టీం మీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణం ఉంది మిత్రమా. దానికంటే ముందు మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నిరుద్యోగ మిత్రులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అనగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం మనందరికీ ఉద్యోగ నామ సంవత్సరంగా మారాలని అమృతాస్ అకాడమీ బలంగా కోరుకుంటుంది. డన్ సార్. మరి ఈ ఉగాది మీ భవిష్యత్తుకు పునాది కావాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది మిత్రమా. ప్రభుత్వం వారి పని వారు చేసుకుంటూ ఉద్యోగాలను విడుదల చేయడం, వారి ప్రక్రియను పూర్తి చేయడం, భర్తీ చేయడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మరి నువ్వు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటి? చదవాలి. చదివితేనే ఉద్యోగం వస్తది. అయ్యో, పోస్టులు 10,000 పైచిలికే ఉన్నాయే. ప్రిపరేషన్ మొదలు పెడదామా లేదా? ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పటికీ కరెక్ట్ సమయానికి పరీక్ష జరుగుతుందా లేదా? నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానా లేదా? ఈ ఆలోచనలతోనే ఇన్ని రోజులు కాలం గడిపావు. ఇక మీదట ఆలోచనలు వద్దు మిత్రమా, ముందడుగు వేయి, పోరాడదాం. మరి ఈ రోజు అమృతాస్ అకాడమీ మీ ముందుకు రావడానికి కారణం వాళ్ళ టీమును పరిచయం చేయబోతుంది. అమృతాస్ అకాడమీ టీము బలమైన టీము మిత్రమా. నీకు ఉద్యోగంలో కూర్చోబెట్టడానికి అవసరమైన అత్యద్భుతమైన టీంను వాళ్ళు నీకు పరిచయం చేస్తున్నారు. మరి మొదటగా మన భైరవ సార్ గారు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక ఉన్నతమైన స్థాయిలో భైరవ సార్ గారు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. నిరంతరం ప్రతి క్షణం నిరుద్యోగిని ఉద్యోగిగా ఎలా మార్చాలి అని తపన పడుతూనే ఉంటారు. మరి అలాంటి భైరవ సార్ గారు మన అమృతాస్ అకాడమీలో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడానికి అవకాశం తీసుకున్నారు. అంత అద్భుతమైన ఫ్యాకల్టీ మన అమృతాస్ అకాడమీలో బోధించబోతున్నాడు. మరి సార్ మాటల్లోనే ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్. సో దిస్ ఈస్ భైరవ్ ఫ్రమ్ కడప. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే 2027వ సంవత్సరంలో వచ్చేటటువంటి క్యాలెండర్ కోసం ఎదురు చూడకుండా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ 2026 జాబ్ క్యాలెండర్ లోనే 100% ఉద్యోగాన్ని సాధించి సగర్వంగా తలెత్తుకొని జీవించడానికి ఒక అవకాశం అనేది కల్పించింది. అయితే ఈ నోటిఫికేషన్ లోనే ఉద్యోగాన్ని సాధించడం కోసం జనరల్ సైన్స్ లో ఉన్నటువంటి అనేక అంశాలను, దానితో పాటుగా ఎన్సీఆర్టీ సిలబస్ ను ప్రామాణికంగా చేసుకొని అందులో ఉన్నటువంటి డే టు డే లైఫ్, అంటే ఒక మానవుడు తన రోజువారీ జీవితంలో ఎలాంటి అంశాలను గమనిస్తూ ఉంటాడు, ఆ అంశాలలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత ఏంటి, అదేవిధంగా మారుతున్నటువంటి సమకాలీనటువంటి అంశాలను ఆధారంగా చేసుకోవడంతో పాటుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించబోయేటువంటి ఆ ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్లు, అందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటి, వివిధ రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకొని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మన అమృతాస్ అకాడమీ కోర్ టీమ్ లో మరొక బలమైన ఫ్యాకల్టీగా ఉన్న జ్యోతి మేడం ఇండియన్ హిస్టరీ నీకు చెప్పటం కాదు, సినిమా చూపిస్తుంది తన అంశాలతో, తన ఎక్స్ప్లెనేషన్ తో. మరి జ్యోతి మ్యామ్ గురించి మాట్లాడితే మేడం యూపీఎస్సీ మెయిన్స్ 3 సార్లు అటెంప్ట్ చేశారు. మరి అటువంటి అత్యంత మేధావి అయిన జ్యోతి మేడం అమృతాస్ అకాడమీలో హిస్టరీని నీకు బోధించడం జరుగుతుంది. మరి ఒక్కసారి హిస్టరీ ఫ్యాకల్టీ అయిన జ్యోతి మేడం మాటల్లోనే విందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ అమృతాస్ అకాడమీలో ఈ రీసెంట్ గా వచ్చిన ఈ నోటిఫికేషన్ లో నేను ఇండియన్ హిస్టరీని డీల్ చేస్తాను. సో అందులో 30 మార్క్స్ కి 30 సాధించేలాగా ఈ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉంటాను. సో ఇందులో నేను ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్, మీడివల్, మోడర్న్ ఈ 3 టైప్స్ ఆఫ్ హిస్టరీని డీల్ చేసి మనం ఎలాగైనా 30కి 30 సాధించేలాగా ఎన్సీఆర్టీతో పాటు ఈ ఎంటైర్ సిలబస్ ని మనము ఈ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో కవర్ చేద్దాం. నేను మీ చరణ్ సార్ని, మరియు అమృతాస్ అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్ డీల్ చేసే నేను మీ చరణ్ సార్ని. ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ 2022లో జరిగిన పరీక్షలో అర్థమెటిక్ రీజనింగ్ లో స్టేట్ టాపర్ గా నిలవడం జరిగింది. 2019 నుండి ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తూ ఉన్నాను మిత్రమా. మరి నీకు అర్థమెటిక్ రీజనింగ్ అంటే కేవలం షార్ట్ కట్లు, మెథడ్లు, లాజిక్లు, ట్రిక్లు ఇవి ఏమి చెప్పను, ఇవి ఏమి నీ పరీక్షలో కూడా ఉపయోగపడవు మిత్రమా. కాన్సెప్ట్ నేర్చుకుంటేనే నేటి పరీక్షల స్థాయిలో వచ్చే ప్రశ్నల సరళి నువ్వు వాటిని సాల్వ్ చేసి ఉద్యోగం సాధించగలవు. కాన్సెప్ట్ మాత్రమే నిన్ను నిలబెడుతుంది మిత్రమా. డన్. ఇది నా గురించి చెప్పాలంటే మరి సార్ అమృతాస్ అకాడమీ టీమ్ లో మీ ముగ్గురే ఉన్నారా? భైరవ సార్ లాంటి అద్భుతమైన ఫ్యాకల్టీ మరియు జ్యోతి మేడం లాంటి హిస్టరీని సినిమా లాగా చూపించే ఫ్యాకల్టీ, వీళ్ళు మాత్రమే కాదు మిత్రమా, కరెంట్ అఫైర్స్ ని నీకు
తినిపించే బ్రహ్మయ్య సార్ ఉన్నాడు. రీజనింగ్ గురించి చెప్తే 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో ఉన్న షాన్వాస్ సార్ ఉన్నారు. మరియు ఇండియన్ ఎకానమీ మన ప్రసాద్ సార్. గ్రూప్ 2 కు ఇండియన్ ఎకానమీ అంటే ప్రసాద్ సార్ అంటే ఇండియన్ ఎకానమీ. ఆ రేంజ్ ఒక అద్భుతమైన టీమ్ ని అమృతాస్ అకాడమీ మీ ముందుకు తీసుకొని వచ్చింది. మరి సార్ టీంని అయితే పరిచయం చేసినావు, మరి మీరు ఏం చేయబోతున్నారు సార్? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో 2026వ సంవత్సరంలో మీ ప్రణాళిక ఏంటి సార్? సార్ ఈ అమృతాస్ అకాడమీ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, ఇటు పక్క చూసుకుంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్టులతో వచ్చిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లోని సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అత్యద్భుతమైన బ్యాచ్ ను వీళ్ళు వేయటం జరుగుతుంది. సార్ నేను నీట్ గా ఆ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ని మీతో డిస్కస్ చేస్తాను మిత్రమా. దిక్కులు చూడకు, విను నీ భవిష్యత్తు కోసమే మేము మీ ముందుకు రావటం జరిగింది. మరి ఏం చేయబోతున్నారు సార్? ఈ సోమవారం రోజున నీ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కోసం ప్రత్యేకంగా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ మిత్రమా, అందరిలాగా 500 మంది 600 మందిని కూర్చోబెట్టి ఒక షెడ్యూలో గొర్రెల మందలాగా చెప్పరు అమృతాస్ అకాడమీ. డిజిటల్ బోర్డు, ఏసీ క్లాస్ రూమ్, క్లాసుకు 60 మంది మాత్రమే అనగా ఒక బ్యాచ్ కు 60 మంది మాత్రమే. మరి బ్యాచ్ ఎలా ఉంటుంది సార్? మీ ప్రణాళిక ఏంటి సార్? 120 రోజుల అద్భుతమైన నిన్ను ఉద్యోగంలో కూర్చోబెట్టే ఒక ప్రణాళికను అమృతాస్ అకాడమీ టీం ఆల్రెడీ ఫిక్స్ చేసేసింది మిత్రమా. ఈ సోమవారం నుండి టైమింగ్స్ గురించి మాట్లాడితే ఉదయం 5 గంటలకు ప్రారంభమైతే సాయంత్రం 7 గంటల వరకు నువ్వు అకాడమీలో ఉండవలసిందే. సార్ మరి అన్ని ఇన్స్టిట్యూట్ల లాగా పొద్దు నుండి సాయంత్రం వరకు క్లాసే చెప్తే మేము ఎప్పుడు చదవాలి సార్? ఎవరు చెప్పినారు నీకు పొద్దు నుండి రాత్రి వరకు క్లాస్ వినమని? నేను చెప్తున్నా, ఓపిక పట్టు. పొద్దున 5కు మొదలైతే 7 గంటల వరకు నీకు స్టడీ అవర్స్ అనగా 2 గంటల స్టడీ అవర్ తో నీ దైనందిక జీవితం, నీ ఉదయం మొదలవుతుంది. 7 నుండి 8 వరకు బ్రేక్ఫాస్ట్. మరి 8కి మళ్ళీ అకాడమీలో అడుగు పెడితే 8 నుంచి 1 గంట వరకు కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే. 2.5 గంట 1 గంట అయిపోయింది. నీట్ గా భోజనం చేయి, లంచ్ బ్రేక్ 1 గంట సేపు. మళ్ళీ 2 గంటలకు అకాడమీలో అడుగు పెడితే 2 నుండి 5:30 వరకు 3.5 గంట సేపు నువ్వు పొద్దున క్లాస్ లో ఏమైతే విన్నావో వాటిని మొత్తం మధ్యాహ్నమే నేర్చుకోవాలి. ఏ రోజు బిర్యానీ చేసింది ఆ రోజే తినాలప్పా. 2 రోజులు లేట్ అయినా పాసిపోతుంది. క్లాసు కూడా అంతే. ఏ రోజు క్లాస్ జరిగిందో ఆ రోజు చదువుకుంటేనే నువ్వు విజయం సాధిస్తావు. లేదా సిలబస్ అంతా అయిపోయినాక చదువుకుంటా అంటే మళ్ళీ 3 నోటిఫికేషన్లు పడతా. జాగ్రత్త మిత్రమా, ఏ రోజు జరిగిందో ఆ రోజు చదవాలా. ఆ రోజే 5:30 తరువాత పరీక్ష 50 మార్కులతో. ప్రతి రోజు ఏదైతే జరిగిందో దాని మీద 50 మార్కులతో పరీక్ష అయిపోతానే నిన్నేం పంపించరు. నీకు వచ్చిన మార్కులను ఒక టేబులర్ ఫామ్ లో లిస్ట్ వేసి చెప్తారు. నీకిన్ని మార్కులు వచ్చినాయి, ఏమి మార్కులు పెరగడం లేదే. ప్రతి ఒక్కరి మీద 1-to-1 ఇంటరాక్షన్ ఉంటది. ప్రతి ఒక్కరు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటది. డన్. మార్క్ లిస్ట్ వచ్చిందా? ఆ మార్క్ లిస్ట్ వచ్చిన మరి నిమిషమే ఎక్స్ప్లెనేషన్. ఏ రోజైతే ఎగ్జామ్ రాసినావో ఆ ఎగ్జామ్ నీట్ గా ఆఫ్లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది మిత్రమా. మరి ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా 120 రోజుల క్లాస్ రూమ్ కోచింగ్ తో పాటు స్టడీ అవర్స్, ఎగ్జామ్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్, ఈ 120 రోజుల్లో పూర్తిగా సిలబస్ కంప్లీట్ అవుతుంది. మరి సార్ 120 రోజుల తర్వాత నన్ను ఇంటికి పంపించేస్తారా? అకాడమీలో ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాల్సిందేపా. నువ్వు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించి కాకి యూనిఫామ్ ధరించేంత వరకు మా అకాడమీ టీం నీకు సపోర్ట్ గా ఉంటుంది. 120 రోజుల ప్రణాళిక పూర్తయింది. 121వ రోజు నుండి నీ సిలబస్ పూర్తి అయిన రోజు నుండి ఖచ్చితంగా డైలీ స్టడీ అవర్స్, డైలీ 2 ఎగ్జామ్లు, టెస్ట్ సిరీస్లు, మార్క్ టెస్ట్లు చదవాలా రాయాలా ఇదే పని. ఎస్ఐ మెయిన్స్ పరీక్షలో పోయి ప్రశ్నాపత్రాన్ని చూస్తే ఎట్టుండాలంటే ఈ ప్రశ్నలన్నీ మాకు అమృతాస్ అకాడమీలో ఆల్రెడీ చెప్పేసినారు కదా. 3 గంటల పరీక్షను 2 గంటలలో ఎగరేసి పక్కన పెట్టాలా? ఆ స్థాయిలో నిన్ను ప్రిపరేషన్ చేపించడానికి అమృతాస్ అకాడమీ సిద్ధంగా ఉంది మిత్రమా. డన్. సార్ మరి నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తానా? మరి నేను 1 సంవత్సరంలో జాబ్ కొట్టగలనా? మా సీనియర్లు చెప్తున్నారు 1 సంవత్సరంలో జాబ్ కొట్టలేము, మినిమం 3 నోటిఫికేషన్లు పడతాది. ఆ ఎప్పకు పట్టింది 3 నోటిఫికేషన్లు, నీకెందుకు పడతాది? ఒక సరైన కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఒక ప్రణాళికాబద్ధమైన ఒక షెడ్యూల్ మరియు అత్యద్భుతమైన ఫ్యాకల్టీ. కేవలం పరీక్షా కోణంలో పరీక్షకు ఎంతవరకు కావాలనో అంతవరకే చదవాలా. నేను పిహెచ్డి చేస్తా, రీసెర్చ్ చేస్తా అంటే ఆడే కూర్చుంటావు. నీకు ఎటువంటి మెటీరియల్ తో కూడా పని లేదు మిత్రమా. మన అమృతాస్ అకాడమీలో అది జనరల్ సైన్స్ కావచ్చు, అది హిస్టరీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రింటెడ్ మెటీరియల్ అర్థం ఏం చెప్పము. మన ఫ్యాకల్టీ ఏదైతే క్లాస్ లో బోధిస్తారో అదే నోట్స్ ను
నీకు ఇవ్వటం జరుగుతుంది. క్లాస్ లో నువ్వు ఎటువంటి నోట్స్ రాయకూడదు. నోట్స్ ఎట్ట రాస్తావు నువ్వు? క్లాస్ వింటావా, నోట్స్ రాస్తావా? దేని మీద కాన్సన్ట్రేషన్ పెడతావు? క్లాసు నీట్ గా విను. క్లాస్ అయిపోతానే ఫ్యాకల్టీ బోధించిన అదే నోట్స్ ను ప్రతి ఒక్కరికి హార్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. నీట్ గా క్లాస్ వినుంటావు, క్లాస్ అయిపోయింది, మధ్యాహ్నం స్టడీ అవర్కి వస్తావు, నీట్ గా కూర్చొని స్టడీ అవర్ లో పొద్దున జరిగింది మొత్తం చదువుకుంటావు, దాని మీద పరీక్ష రాస్తావు. ఆ రోజు ఆ దినం గడిచిపోతుంది. మళ్ళీ 3 రోజులైందా? ఈ 3 రోజులలో ఏం జరిగిందో 3వ రోజు 100 మార్కులతో పరీక్ష డన్. వారం కంప్లీట్ అయింది. వారం రోజుల తరువాత ఆదివారం రోజున ఆ వారం జరిగిన పూర్తి సిలబస్ పైన 100 మార్కులతో పరీక్ష. ఈ విధంగా చదవటం రాయటం నువ్వు నీ ఒక్క సంవత్సరాన్ని అనగా ఈ 2026వ సంవత్సరాన్ని అమృతాస్ అకాడమీకి అంకితం చేయి మిత్రమా. నువ్వు ఉద్యోగం సాధించాలన్న నీ లక్ష్యాన్ని, నిన్ను విజేతగా నిలబెట్టాలన్న అమృతాస్ అకాడమీ ఆశయం 2 జత అయితే ఖచ్చితంగా 1 సంవత్సరంలో కాకి యూనిఫామ్ ధరించడం ఖచ్చితంగా ధరిస్తావు. ఇంకా వేరే ఆప్షన్ లేదు మిత్రమా. గుర్తు పెట్టుకో, ఈ సోమవారం నుండి నూతన బ్యాచ్ ప్రారంభం అవుతుంది. సార్ మరి ఆన్లైన్ ఏమన్నా ఉందా? మరి ఆన్లైన్ గురించి ఏం చెప్పటం లేదే సార్. మిత్రమా, అమృతాస్ అకాడమీ కేవలం ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే కాదు, ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కూడా ఉంది. జనరల్ మ్యాథమెటిక్స్ బై చరణ్ సార్ నా కోర్స్ ఆల్రెడీ యాప్ లో ఉంది. మరియు జనరల్ సైన్స్ బై భైరవ సార్, ఇండియన్ హిస్టరీ బై జ్యోతి మేడం, అన్ని కోర్సులు ఆన్లైన్ లో కూడా వస్తాయి. మిత్రమా, ఆఫ్లైన్ లోనే జాయిన్ అవ్వు. నీకు ఒక ప్రణాళికాబద్ధంగా ఓఎంఆర్ సీట్ తో బబుల్ చేసే విధానం కూడా అమృతాస్ అకాడమీ ప్రతి రోజు ఓఎంఆర్ సీట్ మీద నీకు బబుల్ చేయిస్తది. అనగా బబ్లింగ్ కూడా ప్రాక్టీస్ అవుతుంది మిత్రమా. ఆ తరువాత ఆఫ్లైన్ చేరిన ప్రతి విద్యార్థికి ఆన్లైన్ యాక్సెస్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. క్లాస్ లో ఆఫ్లైన్ వింటావు, అర్థం కాలా, మళ్ళా ఆన్లైన్ వింటావు, మళ్ళా అర్థం కాలా, డైరెక్ట్ గా ఫ్యాకల్టీ నీకు అందుబాటులో ఉంటాడు. మా టీం ఎక్కడికి వెళ్ళదు మిత్రమా. ఒక రోజు వచ్చి పూర్తి సబ్జెక్ట్ చెప్తాము, ఇట్లాంటివి ఉండవు. ఒక స్కూల్ మాదిరిగా ప్రతి రోజు ఉదయం 2 సబ్జెక్టులు, మధ్యాహ్నం ఆ 2 సబ్జెక్టులు చదవాలా, పరీక్ష రాయాలా. ఒక పటిష్టమైన ప్రణాళికతో అమృతాస్ అకాడమీ ముందుకు రాబోతోంది. మరి సార్ వీళ్ళు ఇంత చేస్తానరే, వీళ్ళ ఆశయం ఏంది సార్? ఏమిలా వీళ్ళ ఆశయం? 10 స్టేట్ ర్యాంకులు కొట్టేయడమే వీళ్ళు ఆశయంగా పెట్టుకున్నారు. సార్ అమృతాస్ అకాడమీ డైరెక్టర్ తో మేము మాట్లాడటం జరిగింది. ఆయన మాకు చెప్పిన మాట ఒక్కటే, సార్ మీరు ఏమైనా చేయండి, ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ అవి 100 పోస్టుల, 200 పోస్టుల, 50 పోస్టుల ఎన్నైనా రాని, మన విద్యార్థులు 10 మంది జాబు కాదు సార్, 10 స్టేట్ ర్యాంకులు పడాలా, అంత ఆశయంతో ఉన్నారు మన అమృతాస్ అకాడమీ డైరెక్టర్ గారు. మిత్రమా, ఇంతకంటే మంచి అవకాశం నీకు దొరకదు. ఇంకా ఆలోచనలను పక్కన పెట్టు, వెంటనే ప్రిపరేషన్ ను మొదలు పెట్టు. ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా తీర్చిదిద్దడానికి కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలు ఉంటాయి. అదేంటంటే అపారమైన అనుభవం కలిగినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీస్, అదే విధంగా వినూత్నమైనటువంటి పద్ధతిలో బోధన, అదే విధంగా మంచి స్టడీ రూమ్, దానికి తోడుగా డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, అదే విధంగా డివిజనల్ టెస్ట్, చివరిగా గ్రాండ్ టెస్ట్లు. ఇవన్నీ కూడా ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిరుద్యోగిని మరొక ఉద్యోగిగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దడానికి సరైనటువంటి అంశాలు, సరైనటువంటి కారణాలు నేను సగర్వంగా ఇక్కడ నేను చెప్పగలుగుతున్నాను. సో ఈ సిస్టమాటిక్ వేలో క్లాసెస్ అనేవి రన్ చేస్తారు. సో ఈ టైం ని మొత్తం మీరు అకాడమీలోనే స్పెండ్ చేయాలి. అలా చేస్తేనే మీరు అనుకున్న గోల్ ని మీరు రీచ్ అవుతారు. ఇట్స్ నాట్ ఏ నోటిఫికేషన్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ ఏ జాబ్ హోల్డర్. సో అంతే కన్సిస్టెన్సీతో వచ్చి మీరు ఇక్కడ కూర్చుంటే మీకు జాబ్ తెప్పించే బాధ్యత మాది. సో సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే ఈ క్లాసెస్ కి మీరందరూ కలిసి అటెండ్ అయ్యి మీరు అనుకున్న గోల్ ని ఎలాగైనా రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి నిరుద్యోగ మిత్రమా, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు కోచింగ్ ఒక దగ్గర తీసుకోవడం, మళ్ళీ చదువుకోవడానికి స్టడీ హాల్ తీసుకోవడం, పరీక్ష రాయడానికి మళ్ళీ టెస్ట్ సిరీస్ ఒక చోట, ఇవన్నీ వద్దు మిత్రమా. అమృతాస్ అకాడమీలో ఒకటే ప్యాకేజ్ గా నీకు క్లాసులతో పాటు అత్యధిక సింహభాగం స్టడీ అవర్లకే కేటాయించడం జరిగింది. దానితో పాటు డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ మరియు గ్రాండ్ టెస్టులతో ఒక అత్యద్భుతమైన ప్రణాళిక వీళ్ళు రూపొందించడం జరిగింది. మిత్రమా, ఆలస్యం చేయకు మిత్రమా, 4.5 నెలల సమయం ఉంది. ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున మిత్రమా, గుర్తు పెట్టుకో, ఆగస్టు 15వ తారీఖున అనగా మన స్వాతంత్ర దినోత్సవం రోజున పోలీస్ నోటిఫికేషన్ వెలువడనుంది మిత్రమా. ఇంకా లేట్ చెయ్యొద్దు. నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే, అప్లికేషన్ అయినాక జాయిన్ అవుదాంలే, ఇంకా జాయిన్ అవుతానే ఉంటావు జీవితం అంతా. మిత్రమా, ఇదే నీకు నీ జీవితంలో ఒక క్రూషియల్ టైం, అత్యద్భుతమైన మంచి అవకాశం. ఇప్పుడే నిర్ణయం తీసుకో మిత్రమా. అమృతాస్ అకాడమీ కడపలో రాజీవ్ పార్క్ పక్కన ఆఫ్లైన్ కోచింగ్ ఉంది, డిజిటల్ బోర్డు, ఏసీ క్లాస్ రూమ్, ఉదయం 5కు మొదలు పెడితే 7 వరకు నువ్వు ఇన్స్టిట్యూట్ లో ఉండి ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకో మిత్రమా. క్లియరా? మరి ఈ సంవత్సరం మాతో నువ్వు, నీతో మేము, కోరితే 1 సంవత్సరంలో కాకి యూనిఫామ్ వచ్చి మన ఒంటి మీద పడాలా. క్లియరా? జై హింద్.